హాయ్ అండి, వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్. ఇవాళ మేము ఇక్కడ మాకు వానలు పడడం వల్ల భూమి ఎంత బాగా మెత్తగా ఉంటుంది కదా, అందుకనేసి ఏమన్నా గడ్డి పిచ్చి మొలకలు అవి తీసేసి చెట్లు పెట్టుకుంటున్నాము. ఇది వంకాయ చెట్లు పెట్టాను, ఇంకా మిర్చి కూడా ఉంది, చిన్నగా ఉన్నాయి. ఇవి కుంపట్లో నారేస్తే వచ్చాయి, విత్తనాలు వేస్తే అవి తెచ్చి ఇక్కడ నాటాము. తర్వాత ఇది కంది. ఇక్కడ మేము ఈరోజు పిల్లలు అందరూ వాళ్ళకి స్కూల్ సెలవు అని చెప్పేసి రండి గడ్డి తీద్దామంటే వచ్చారు. గడ్డి తీయడం ఏమో కానీ వాళ్ళు దాంతో దీంతో ఆడుకోవడం ఎక్కువైంది. కాకుండా వాళ్ళకి మెల్లిగా అలవాటు అవుతుంది, కొంచెం వాళ్ళు కూడా గార్డెనింగ్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చాము. ఇక్కడ మా ప్రాంతంలో కొంచెం వానలు తక్కువ కాబట్టి ఆమ్దపు చెట్లు కింద మామూలు చెట్లు పెంచుతున్నాను. అందుకో వాళ్ళకి కప్ప కనపడింది, ఇంకా దాన్ని అటాక్ చేస్తున్నారు. చిన్నది కనపడినా చాలా ఎగ్జైట్ అవుతారు పిల్లలు. ఇక్కడ మా హస్బెండ్ ఏమో గడ్డి తీస్తున్నాడు, అన్నీ అక్కడక్కడ కుప్పలు పెట్టారనమాట. తర్వాత ఇక్కడేమో పెసర వేసాము. ఇవి కొన్ని బండలు మిగిలాయి, అన్నీ క్లీన్ చేయాలి. నాకు అన్నీ ఒకటేసారి చేయలేము కదా, వర్షాకాలం వెళ్ళిపోతుందని. ఇక్కడ మనం విత్తనాలు నాటాలంటే అక్కడ క్లీన్ చేసుకొని అక్కడ వేస్తున్నాము. ఇది ఇక్కడ చెండుమల్ల నారు ఇక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట. అవన్నీ అంటే కొంచెం ఇవి చెట్లకు దూరంగా ఉంటే పురుగునంతా అది అట్రాక్ట్ చేస్తుంది, మనం ఏ పురుగు మందులు వేయం కదా అనే ఉద్దేశంతో అక్కడ వేసాము. ఇక్కడంతా గడ్డి పీకేశారు, కొంచెం పిల్లలు కొంచెం మేము అందరం కలిసి పీకాము. బంతి చెట్లు ఒక 12, 15 అట్లా పెట్టాము. ఇక్కడ వచ్చేసి జామ చెట్టు చనిపోతుంది అనుకున్నాము, మళ్ళీ వాన పడేసరికి చిన్నది బ్రతికింది, ఎగురు వచ్చింది. చాలా బాగుంటుంది గార్డెనింగ్ చేస్తే. మీరు కూడా తప్పకుండా కుంపట్లైనా కొంచెం మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉన్నా ఏదో ఒక మీకు నచ్చిన చెట్టు ఒక్కటైనా సరే పెంచుకోండి. మీకు వీలుంటే ఇంకా కొన్ని పెంచండి. Thank you for watching.